చేరిన 10 మంది ఎమ్మెల్యేల్లో 8 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ నోటీసుకు సమాధానం ఇచ్చారు సార్. వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే, నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎంను కలిశాను. నేను కప్పుకున్నది కాంగ్రెస్ పార్టీ కండువా కాదు, 3 రంగులున్న జాతీయ జెండా మాత్రమే అని చెప్పి వాళ్ళు కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సార్. దీనికి సంబంధించి బీఆర్ఎస్ నాయకులు కూడా కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఓటమి భయం పట్టుకుంది వాళ్ళందరికీ అని చెప్పేసి. ఎందుకు సార్ వాళ్ళతో కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు, ఇప్పుడేమో నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏంటి? ఆడ కవర్ చేసుకోవడం కాదు, రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారు. వారు బట్ ఆఫ్ ఏ జోక్గా మారుతున్నారు. ఏం ప్రజలంతా కళ్ళు మూసుకొని ఉంటారా? పాలు తాగే పిల్లి తను ఎవరు చూడడం లేదనుకుంటుంది, తాను కళ్ళు మూసుకొని ఉంటుంది కనుక. కానీ సమాజం అంతా అమాయకత్వం కాదు కదా. సో 10 మంది ఎమ్మెల్యేల్లో దాన నాగేందర్ మాత్రం టైం తీసుకున్నాడు. కరెన్సీ దాన నాగేందర్ కండవ కప్పుకోలేదు, టికెట్ తీసుకున్నాడు కదా. సో ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేశాడు కనుక ఆయనకు అనే అవకాశం లేదు. నేను ఇది 3 జెండల జాతీయ పతాకం అనుకునే అవకాశం లేదు కదా. సో ముఖ్యమంత్రిని కలవడమే తప్పు కాదు, ఎందుకంటే వాలంటర్లీ గివింగ్ అప్ ద మెంబర్షిప్ ఆఫ్ ద హౌస్ అంటారు. అంటే 2 సందర్భాల్లో ఒక ఎమ్మెల్యే ఒక పార్టీ తరఫున గెలిస్తే 2 పనులు చేస్తే డిస్క్వాలిఫై అవుతారు. అంటే ఎమ్మెల్యే సభ్యత్వం ఒకటి విప్ ధిక్కరించారు, ఇక్కడ విప్ ధిక్కరించిన పరిస్థితి రాలేదు అనుకోండి. రెండవది వాలంటర్లీ గివింగ్ అప్ ద మెంబర్షిప్, రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. వారి చర్యల ద్వారా స్వచ్ఛందంగా పార్టీ సభ్యత్వాన్ని వదులుతున్నారు. ఆ చర్యలు ఏంటివి అనేది క్వశ్చన్. దీనిపైన సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఫిరాయించిన కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు తమ చర్యల ద్వారా మేము పార్టీ సభ్యత్వం వదులుకున్నట్టు కాదు అనేది వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నారు. దీనివల్ల 10 మందిలో దాన నాగేందర్ అయితే ఇంపాసిబుల్ ఎస్టాబ్లిష్ చేయలేడు. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎన్నికల పోటీ చేసినాక ఇక బీఆర్ఎస్ మెంబర్షిప్ను వాలంటరీగా అయింది, ఎట్లయినా వదులుకున్నట్టే. కానీ మిగతా ఎమ్మెల్యేలు టెక్నికల్గా ఎలా అవడో వాళ్ళు చేసిన పనులు ఏంటి ఓపెన్గా బీఆర్ఎస్ను విమర్శించారు. మరి అలా విమర్శించే అధికారం లేదా? ఒక పార్టీ సభ్యుడైనంత మాత్రాన భావ ప్రకటన స్వేచ్ఛను కోల్పోతారా? లీగల్ క్వశ్చన్. లేదు, సిఎల్పి మీటింగ్ హాజరయ్యారు అని వార్తలు వచ్చాయి. అందుకే ఈ మధ్య సిఎల్పి మీటింగ్లో కూడా హాజరవుతలేదు. కానీ సిఎల్పి మీటింగ్ హాజరయ్యారు అనేది ప్రూవ్ చేయగలమా? వాళ్ళు అక్కడ ఎమ్మెల్యేలు కనబడ్డా ఆ సమయం సిఎల్పి మీటింగ్ కాదండి. అప్పుడే సిఎల్పి మీటింగ్ బ్రేక్ ఇచ్చి ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కూడా వచ్చినప్పుడు అందరితో కలిపి ముఖ్యమంత్రి మాట్లాడాడు. వచ్చు టెక్నికల్గా చెప్తున్నాను, సాంకేతికంగా ఏంటి అనేది పాయింట్. అందువల్ల వాళ్ళు కండువాలు కప్పుకున్నారా అంటే అది కాంగ్రెస్ జెండా కాదు, అది జాతీయ పతాకం అని ఒకరు, దేవుని కండువా అని ఇంకొకరు. సో ఇలా వాళ్ళు ఎలా తప్పించుకోగలరు అనేది క్వశ్చన్. సో ఇక్కడ అందువల్లే అల్టిమేట్గా తమను తాము కాపాడుకునే ఒక ప్రయత్నం. అంటే నీకు ధైర్యం ఉంటే నిజంగానే రాజీనామా చేసి వెళ్ళిపోవాలి కదా. మీకు కాంగ్రెస్ పార్టీ అది ఎన్ఫోర్స్ చేయాలి. భారతీయ జనతా పార్టీ ఫిరాయింపులను దారుణంగా ప్రోత్సహించినా ఈ ప్రిన్సిపల్ పెట్టుకున్నారు, రాజీనామా చేయాలని. అది మీ ఈటల రాజేందర్, రాజగోపాల్ రెడ్డి విషయంలో మనం చూసాం. కాంగ్రెస్ పార్టీ ఆ నియమ నిబంధన పెట్టుకోలేదు, ఎందుకంటే గతంలో వాళ్ళ కూడా బాధితులే. బీఆర్ఎస్ కూడా అంతే పనిచేసింది. కేసీఆర్ అయితే మంత్రులే చేశారు కదా. సో తలసాని శ్రీనివాస్ యాదవ్, సవితా ఇంద్రారెడ్డి వీళ్ళ మంత్రులు చేశారు. అక్కడ చంద్రబాబు నాయుడు కూడా మంత్రులు చేశారు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళను. సో అందువల్ల అది ఇంకా ఎక్స్ట్రీమ్ కదా. ఒక పార్టీ తరఫున గెలిచి ఇంకో పార్టీ ప్రభుత్వంలో మంత్రులు అయిపోయారు కదా. సో అందువల్ల రేపు ఒకవేళ ఇప్పుడు అలా ఉంటే రేపు ఏదైనా అవిశ్వాస తీర్మానం బీఆర్ఎస్ పెట్టిందనుకో శాసనసభలో, అప్పుడు విప్ జారీ చేస్తారు. విప్ జారీ చేసినప్పుడు ఏం చేస్తారంటే తెలివిగా వారు అప్పుడు బీఆర్ఎస్ కనుక్కోవాలని ఓటేస్తారు. సాంకేతికంగా అయిపోతుంది. ఇక రాజ్యసభ సీట్లలో క్రాస్ ఓటింగ్, దానికి ఏం ఇబ్బంది లేదు, ఎందుకంటే రాజ్యసభ ఓటింగ్కు విప్ ఉండదు. ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక విప్ ఉండదు కనుక క్రాస్ ఓటింగ్ జరిగింది. సో అందువల్ల దే ఆర్ ట్రైంగ్ టు ఎస్కేప్, క్లియర్గా అర్థమవుతుంది. రాజ్యాంగ పరీక్షకు సాంకేతికంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కోర్టులో తప్పించుకోవడానికి చేస్తున్నారు. ప్రజా కోర్టులో తప్పించుకుంటారా, ప్రజలు వీటిని పట్టించుకుంటున్నారా అన్నదే సమస్య. పార్టీ అడ్డగోలుగా ఫిరాయించిన వాళ్ళు ప్రజలు ఏమైనా శిక్షిస్తున్నారా? ఫిరాయింపుదారులు ఒక పార్టీ తరఫున గెలిచి మరో పార్టీలో చేరి వెంటనే మళ్ళీ పోటీ చేసి మళ్ళీ గెలుస్తున్నారు. అందువల్ల ప్రజా కోర్టులో ప్రజలే సరిగా న్యాయ నిర్ణేతలుగా ఉండడం లేదు. ఇక మన కోర్టుల్లో ఉండే వరకు వచ్చే వరకు టెక్నికాలిటీస్ ఉంటాయి. సో ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయాలి, వాళ్ళు మా పార్టీ నుంచి వెళ్ళిపోలేదు,
వాళ్ళు మా పార్టీ నుంచి వెళ్ళిపోయారు, కాంగ్రెస్లో చేరారని. అందుకే వాళ్ళ ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మా పార్టీ బీఆర్ఎస్ చేస్తుంది. అంటే దాన్ని బట్టి ఏమనుకోవాలి? శరీరము బీఆర్ఎస్, మనసు కాంగ్రెస్ ఉందనుకోవాలా? సో ఇక దాన్ని మనం ఏ పేరుతో పిలుస్తామో తెలియదు. లేకుంటే కాంగ్రెస్ భారతీయ రాష్ట్ర సమితి అనాలి, లేదా బీఆర్ఎస్ కాంగ్రెస్ అనాలి. లేకపోతే వాళ్ళు బీఆర్ఎస్ కాంగ్రెస్ సభ్యులు కాదు, కాంగ్రెస్ సభ్యులు కాదు. త్రిశంకు వర్గంలో ఉన్నారు బీఆర్ఎస్ కాంగ్రెస్ సభ్యులు అని అనుకోవాలి. ఇక ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి